పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్లో శ్రమల కాలపు దినాలలో మనం ఉంటూ ఉండగా గడిచిన 9 దినాలు 10వ దినములో దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఇలాగ ఆయన గురించినటువంటి ధ్యానాలు, ఆయన గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. దేవుని గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లేత మొక్క ఏ విధంగా అయితే చిగురిస్తూ ఉందో, సున్నితంగా లేత మొక్క పెరుగుతూ ఉందో, ఎంత మంచిగా ఆ మొక్కను చూసినప్పుడు చాలా బాగా సౌందర్యంగా అందంగా కనపడుతూ ఉందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లేత మొక్క వలె ఆయన పెరిగాడు. ఎవరి దగ్గర పెరిగాడు అంటే అతడు ఆయన ఎదుట పెరిగాను. దేవుడు తండ్రి అయిన దేవాది దేవుని యొద్ద పెరిగాడు. తండ్రి అయినటువంటి దేవుడు భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని, మానవునికి ఏది అవసరమో దానిని దేవుడు ముందుగానే సిద్ధం చేసి మానవునికి కావలసినటువంటి విషయాలన్నీ, కావలసినటువంటి ఫలాలు, కావలసినటువంటి పనులు, కావలసినటువంటి వాతావరణం, కావలసినటువంటి అన్నిటినీ దేవుడు అనుగ్రహింపజేశాడు, ఇచ్చాడు. అయితే మానవునికి సమస్తాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. మానవునికి దేవుడు సమస్తాన్ని ఆయన అనుగ్రహింపజేశాడు. అనుగ్రహింపజేసినటువంటి దేవుడు అక్కడ మనం చక్కటి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆ దేవాతి దేవుడే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన పెంచాడు. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడో, ఎంత ఔన్నత్యంగా ఉన్నాడో, ఎంత ధైర్యంగా లేక ఎంత ఈ లోకాన్ని ఆయన నిర్మించాడో, చేశాడో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన యేసు ప్రభువారు పెరిగాడు. తండ్రి పరిశుద్ధుడు కాబట్టి కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధత కలిగినటువంటి వాడే. ఆయనలో ఏ మత్సైనను ఏ డాగైనను మనము కనుగొనటానికి వీలు లేదు. అలాగూ పరీక్షించిన అందులో పాపాన్ని కనుగొన్నటువంటి వాడు లోకంలో ఎవరూ లేరు, ప్రపంచంలోనే లేరు. అంత గొప్ప దేవుడైన దేవాది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని అలాగూ పెంచాడు. అతని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అంటూ ఉన్నాం. అలా సౌందర్యము కలిగినటువంటి దేవుడు, లేత మొక్క వలె పెరిగినటువంటి దేవుడు, ఆయనకి ఏమి లేదు అని మనం గమనిస్తే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం కావచ్చు, లేక పరమగీతాల గ్రంథంలో కావచ్చు, ఆయన గురించినటువంటి విషయాలు, సంగతులు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన స్వరూపం, ఆయన తేజస్సు, ఆయన మహిమ ఎంత ఉన్నతమైనటువంటి వాడో, ఎంత సౌందర్యం కలిగినటువంటి వాడో, ఆయన గురించినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో విపులంగా వ్రాయబడ్డాయి. అలాగైతే అలాంటి సౌందర్యం కలిగినటువంటి దేవుడు, అలాంటి సొగసు కలిగినటువంటి దేవుడు
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియజేసినట్లుగా అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందుకు లేదు అని మనం గమనిస్తే, లేత మొక్క వలె తండ్రి ఎదుట పెరిగినటువంటి దేవుడు, అపురూపంగా పెరిగినటువంటి వాడు, ఏ కష్టం ఏ నష్టం తెలియకుండా పెరిగినటువంటి వాడు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి సొగసు లేకుండా సౌందర్యము లేకుండా ఆయన తయారయ్యాడు, లేక అలాగో ఉన్నాడు, ఆయన ఆయన అలాంటి స్థితిలోనికి వచ్చాడు అని మనం గమనిస్తే, దేవాతి దేవుడు ప్రప్రదంగా తండ్రి అయినటువంటి దేవుడు లోకములో ఉన్న ప్రతి మానవుని దేవుడు సృజించాడు. ఆదాము మొదలుకొని నేటి మానవులుగా జీవిస్తున్నటువంటి మనములను కూడా దేవుని సృష్టిలోనే దేవుడు మనల్ని సృజించాడు. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము అంటాడు 100వ కీర్తనలో. లేకపోతే ఆయన నిర్మించాడు, ఆయన మనల్ని సృజించాడు. ఆయన మనల్ని నిర్మించి మనల్ని సృజించబట్టే, పుట్టించబట్టే ఈ లోకంలోనికి మనం వచ్చాం. వచ్చినటువంటి మనం అలాగైతే ఏ స్థితిలో మానవుడు ఉన్నాడు అంటే, పాపమనే స్థితిలో మానవుడు ఉన్నాడు. మానవుని తలంపులు పాపం, మానవుని కోరికలు పాపం, మానవుని ఆలోచన పాపం, మానవుడు దేహముతో బ్రతుకుతున్న ప్రతిదీ పాపముతో నింపబడింది. తలంపులు కావచ్చు, కంటి చూపు కావచ్చు, ఏది ఏమైనా సమస్తం పాపముతో మానవుడు నింపబడి ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కదండి, పాపమనే గాయాల చేత, పాపమనే కట్ల చేత మానవుడు కట్టబడి ఉన్నాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం రోమపత్రికలు అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమను కలిగినటువంటి దేవుడు మహిమను మానవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు, కానీ మానవుడు మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. అట్టి మహిమను ఇవ్వటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, తండ్రి ఎదుట ఉన్నటువంటి దేవుడు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి భూమి మీదికి వచ్చాడు. ప్రసన్నతను వదిలిపెట్టాడు, పరిశుద్ధ సహవాసాన్ని వదిలిపెట్టాడు. మానవునిగా మానవ దేహాన్ని ధరించుకొని తను తానే తగ్గించుకొని రిక్తుడిగా అయి మనుషుల మధ్య ఆయన సంచరించాడు. మనుషుల మధ్య ఆయన ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, మానవుని పాపమే, మానవుని శాపమే. పాపము ద్వారా మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మనుషులు మరణాన్ని కొని తెచ్చుకుంటే ఆ మరణం ద్వారా ఏమి వస్తుంది అంటే, అలాగైతే ఆ మరణం ద్వారా వారు నరకములోనికి వెళ్ళగలరు. అలాగైతే నరకములోనికి వెళ్ళకుండా దేవుడు మానవుణ్ణి ప్రేమించి, పాపిని ప్రేమించి పరిశుద్ధపరచటానికి, కడగటానికి, తనలో ఉన్న పాపపు తలంపులు, పాపాన్ని కడగటానికి దేవాది దేవుడు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ పాదమస్తకం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడు పాపము చేత నింపబడితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తల నుంచి అరికాలి వరకు ఆయన గాయపరచబడ్డాడు. తలలో చూస్తే ముళ్ళ కిరీటం, దేహంలో చూస్తే 139 కొరడా దెబ్బలు, నాగడి చాలవలే దేహము చేల్చబడింది. అరికాలలో, అరిచేతుల్లో మేకులు చీలలు, అరికాళ్ళలో మేకులు, శరీరములో డొక్కలో బల్లెపు పోటును ఆయన పొడిపించుకున్నాడు. కారణం ఎవరు అంటే మానవుడే, మానవుని పాపమే. పాపము చేత మానవుడు దేవుని యొద్దకు రాలేడు కానీ, దేవుని సన్నిధికి రాలేడు కానీ, దేవుని సముఖంలోనికి రాలేడు కానీ, అలాగైతే ఆ పాపంని పోగొట్టుకొని పాపం చేత కడగబడితే మాత్రమే దేవుని యొద్దకు వస్తాడు అని దేవుడు తలంచి మానవుని నిమిత్తం ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లెంట్ డేస్లో, శ్రమల కాలపు శుభదినాలను దేవుని శ్రమల దినాలు ధ్యానిస్తూ ఆయన పడినటువంటి వేదన, కష్టాలు, ఆ దెబ్బలు కావచ్చు, రోధన కావచ్చు, ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి దేవాది దేవుని శ్రమలను తలపోసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఈ లెంట్ డేస్లోనైనా
ప్రభువును సమీపిస్తే, ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే పరిశుద్ధపరచబడి పావనపరచబడి దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, ఆయన నిత్య రాజ్యములో ఉంచాలని ఆయన ఆశించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించు, నీకు పరలోక రాజ్యం ఉంది. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయునుగాక. ధైర్యుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఈ చిన్న వాక్యాన్ని మీరే దీవించి ఆశీర్వదిస్తూ ఉండకై గనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.